బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియా భగ్గుమంటుంది. యుద్ధ భయంతో ఇరాన్ ప్రజల్లో వణుకు పుడుతోంది. దీంతో ఇరానియన్లు చాలామంది వలసపోతున్నారు. యుద్ధ సైరన్లు, బాంబుల మోతతో ప్రజల్లో భయాందోళన కొనసాగుతోంది. దీంతో టెహ్రాన్ను లక్షలాది మంది ప్రజలు వీడుతున్న పరిస్థితి కనబడుతుంది. నగరం బయట రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కొనసాగుతున్న పరిస్థితి. కార్లలో కుటుంబంతో సహా తరలిపోతున్నారు. టెహ్రాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. ఇంధన సరఫరా క్షేత్రంతో పాటు కీలక స్థావరాలపై దాడులు చేస్తుంది. అలాగే సాధారణ పౌరులు టెహ్రాన్ వీడాలంటూ ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామంటూ కూడా కీలక ప్రకటన చేసింది ఇజ్రాయెల్. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఒక్కసారిగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ను వేలాది మంది ప్రజలు వీడుతున్నారు. టెహ్రాన్లో దాదాపు 9 మిలియన్ల ప్రజలు, అంటే దాదాపు 90 లక్షల మంది జనాభా ఉన్నారు. ఒక్కసారిగా నగరాన్ని వీడుతుండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు టెహ్రాన్లోని మసీదులు, పాఠశాలల్లో ఆశ్రయం ఉండాలంటూ ప్రజలకు ఇరాన్ సూచిస్తోంది. అయినా ప్రభుత్వం మాట లెక్క చేయట్లేదు. ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకసారి మీరు చూస్తున్న దృశ్యాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి వందలాది సంఖ్యలో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరిన దృశ్యాలు ప్రస్తుతం ఇరాన్లో సర్వసాధారణంగా మారాయి. ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా ఇరాన్ వాసులు ఆ దేశం నుంచి తరలి వెళ్తున్నారు. పక్క దేశాలకు లేదా సురక్షిత ప్రాంతాలకు టెహ్రాన్ వీడి అక్కడి నుంచి వెళ్తున్నట్టుగా మనకు ఆ దృశ్యాలు కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. వందలాది సంఖ్యలో కార్లు, అలాగే వాహనాలు. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. రాత్రిపూట ఇరాన్లో వాహనాల బారులు తీరి ఏ రకంగా ఆ వాహనాలు వెళ్తున్నాయి ఒకసారి మనం చూస్తే కనుక అంతరిక్షం నుంచి బహుశా ఏదో వెలుతుర్ల మిరుమిట్లు గొలిపినట్టుగా కనబడుతున్న ఆ దృశ్యాలన్నీ కూడా కార్లకు సంబంధించిన దృశ్యాలు. ఇరాన్లోని వాహనాలు వేలాది సంఖ్యలో రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి సురక్షిత ప్రాంతాలకు ప్రజలు వెళ్తున్న దృశ్యాలే ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్పై భీకర దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఆయిల్ స్టేషన్లు, అలాగే ఇక సైనిక కార్యాలయాలు, అణుస్థావరాలపై భీకర దాడులు కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల జనావాసాలపై కూడా మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రాణభయంతో ప్రజలు పరుగులు పెడుతున్న దృశ్యాలు, అలాగే వేల సంఖ్యలో కార్లు ఏ రకంగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తుంది ఒకసారి ఆ దృశ్యాలు మనం చూడవచ్చు. ముఖ్యంగా చమురు క్షేత్రాలకు పెట్టింది పేరైన ఇరాన్ ఇప్పుడు పూర్తిగా ఆ చమురు నిల్వల కేంద్రాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఇరాన్ నుంచి టెహ్రాన్ నుంచి, ముఖ్యంగా రాజధాని టెహ్రాన్ నుంచి వేల సంఖ్యలో జనాలు వలసపోతున్న దృశ్యాలే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇజ్రాయెల్ మరిన్ని హెచ్చరికలు జారీ చేసింది. టెహ్రాన్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి, మేము మరిన్ని దాడులు చేయబోతున్నామంటూ ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇక ఇరాన్ ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ఒకసారి చూడండి. భారీ సంఖ్యలో వాహనాలు, కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో ట్రాఫిక్ జామ్. పూర్తిగా ఏ రకంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి వందల సంఖ్యలో వాహనాలు, అంతటి భారీ ట్రాఫిక్. ఒకసారి మనం చూడొచ్చు ఆ దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. అలాగే రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో మనం చూస్తున్న దృశ్యాలు ఎయిర్పోర్ట్ సంబంధించినవి. టెహ్రాన్ రాజధాని ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి విదేశీయులు కూడా దేశం విడిచి వెళ్లేందుకు ఇరాన్ కొన్ని ఆంక్షలు సడలించింది. అలాగే ఎయిర్పోర్ట్లో కూడా విపరీతమైన రద్దీ నెలకొంది. ఇటు ప్రపంచ దేశాలన్నీ కూడా తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న నేపథ్యంలో ఇరాన్ను విడిచి ఇప్పటికే అమెరికా రాయబార కార్యాలయం నుంచి చాలామంది ఖాళీ చేశారు. అటు యూకే రాయబార కార్యాలయం నుంచి చాలామంది ఖాళీ చేశారు. యూకే పౌరులంతా కూడా ఆ దేశం విడిచి రావాలంటూ యూకే కోరింది. భారత్ కూడా తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తోంది. 10,000 మంది పౌరులు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళమంటూ భారత్ సూచిస్తుంది. ఒకసారి చూడండి ఆ దృశ్యాలు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్. బాబోయ్, ఒకసారి చూడండి ఎంత దూరం నుంచి ఆ ట్రాఫిక్ ఒకసారి మీకే అర్థమవుతుంది.
خروجی تهرانه، یعنی اتوبان تهران به سمت ساوه. مردم دارن فرار میکنن. یه مشت حکام بیشعوری ساعت 5 صبح ఆజాద్రాయ్ తెహరాన్ షుమాల్. చూసారుగా దృశ్యాలు. వందల సంఖ్యలో, వందలు కాదు వేల సంఖ్యలో టెహ్రాన్ నుంచి కార్లు బయలుదేరుతున్న దృశ్యాలు. టెహ్రాన్ నుంచి సురక్షిత ప్రాంతాలకు, ఇతర దేశంలోని ఇతర ప్రాంతాలకు, అలాగే ఇతర దేశాలకు కూడా వలస వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ఇరాన్ బోర్డర్ను ఆనుకున్నటువంటి మిగతా దేశాలకు కూడా అక్కడి నుంచి తరలి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వేల సంఖ్యలో, వేలు కాదు లక్షల సంఖ్యలో, దాదాపు 90 లక్షల మందికి పైగా టెహ్రాన్లో, ఇరాన్ రాజధాని టెహ్రాన్లో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరికీ కూడా ఇజ్రాయెల్ భారీ హెచ్చరికలు జారీ చేసింది. మరొకసారి భారీ దాడులకు ఇక తాము సిద్ధమవుతున్నట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించడంతో వేలాది సంఖ్యలో ఒకసారి ఆ ప్రజలు మనం చూస్తే అర్థమవుతుంది. పెట్రోల్ బంకుల దగ్గర కూడా వేలాది వాహనాలు క్యూ కట్టాయి. అటు నుంచి హైవేలెక్కి ఒక్కసారిగా జనాలు అక్కడి నుంచి వెళ్తున్నారు. ఒకసారి దృశ్యాలు చూడండి. ఇది హెలికాప్టర్లో తీసిన దృశ్యం ఇది. మరోవైపు కిలోమీటర్ల మీద వాహనాలు ఒకసారి చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ దారితీస్తున్నాయి. ఆ రౌండప్ అంతా కూడా ఒక బాక్స్లో మీరు చూస్తే కనుక దూరం నుంచి తీశారు. కొన్ని కిలోమీటర్ల మీద కంప్లీట్గా రౌండప్ అయినాయి వెహికల్స్ అన్నీ కూడా. మరోవైపు ఇది బహుశా ఫ్లైట్ లేదా హెలికాప్టర్ నుంచి తీసిన విజువల్గా మనకు అర్థమవుతుంది. పైనుంచి లేదా ఫ్లైఓవర్ నుంచి ఏదో కారులో నుంచి తీసిన దృశ్యాలే కావచ్చు బహుశా. కానీ ఒకసారి చూడండి ఆ చీకట్లో ఆ వెలుతుర్లు, ఆ లైట్ల వెలుతుర్లు చూస్తే కనుక డే అండ్ నైట్ ఏ రకంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీడి మిలియన్ల కొద్ది ప్రజలు, అంటే లక్షలాది మంది ప్రజలు ఏ రకంగా తరలి వెళ్తున్నారో మనకు అర్థమవుతుంది. ఎటు చూసినా యుద్ధ సైరన్లు, బాంబుల మోతతో ప్రజల్లో వణుకు పుడుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. గతంలో కూడా అంటే మనకు గాజా పరిస్థితులు ఇరాన్ వాసులకు కళ్ళ ముందు కనబడుతున్నాయి. గాజాలో కూడా వెస్ట్ బ్యాంక్లో ఇలాగే వెళ్ళమని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసిన వెస్ట్ బ్యాంక్లో కావచ్చు, గాజాలో కావచ్చు పెద్దగా ఖాతరు చేయలేదు ప్రజలు. కానీ ఇరాన్ వరుస బాంబు దాడులతో ఒక్కసారిగా గాజాలో ఎంతటి ప్రాణ నష్టమో మనకు తెలిసింది. దాదాపు ఇప్పటి వేల వరకు 55,000 మంది అధికారికంగా చనిపోయినట్టుగా చెప్తున్నారు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ. అంతకు మించి అనధికారికంగా లక్షల్లో చనిపోయినట్టుగా చెప్తున్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా, అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఇరాన్ వాసులు ఇక్కడ జాగ్రత్త పడుతుండగా తెలుస్తుంది. ముందస్తు జాగ్రత్త చర్యగా ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు టెహ్రాన్ విడిచి సురక్షిత ప్రాంతాల కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. ఉత్తర టెహ్రాన్లో నుంచి పొరుగు ప్రాంతమైన సాదద్, ఆజాద్ ప్రాంతం నుంచి చాలామంది వెళ్తున్నారు. రాత్రంతా కూడా పేలుల శబ్దాలు విన్నామని, వాటిలో చాలా శక్తివంతంగా ఉన్నాయని, అపార్ట్మెంట్ భవనాన్ని మొత్తం కదిలించాయని కొంతమంది చెప్తున్నారు. అలాగే మరికొంతమంది సమీపంలోని భవనం నుంచి దట్టమైన పొగ వాసన రావడంతో గందరగోళం నెలకొంది. ఆ భవనంపై దాడి జరిగిన తర్వాత తమ ప్రాణాలు ఎక్కడ ముప్పు వస్తుందని పారిపోతున్నట్టుగా మరికొంతమంది చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్ మాదిరిగా కాకుండా ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఆధునిక బాంబు షెల్టర్లు ఏం లేవు, పెద్దగా బంకర్లు కూడా లేవు. కాబట్టి ఆ నగరం 1980లో ఇరాక్ యుద్ధంలో ఉపయోగించిన సొరంగాలు, నేలమాలిగలు లేదా పాత షెల్టర్లను ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. ఆ దేశం చివరిసారిగా ఇంత తీవ్రమైన జాతీయ అత్యవసర పరిస్థితి, అంటే ఒక రకంగా ఇరాన్లో ప్రస్తుతం ఎమర్జెన్సీ కొనసాగుతుంది. ఇరాన్లో కొనసాగుతున్న ఎమర్జెన్సీ నేపథ్యంలో జనాలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా టెహ్రాన్లో ఎలాంటి షెల్టర్లు లేవు, ప్రజలు బేస్మెంట్లోకి వెళ్ళే పరిస్థితి కూడా చాలా తక్కువగానే ఉందని చెప్తే ఆ ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగర మండలి చైర్మన్ మెహదీ చమ్రాన్ చెప్తున్నారు. సో అటు మెట్రోను కూడా తీవ్ర సంక్షోభంలో షెల్టర్గా ఉపయోగించవచ్చు చెప్తున్నారు. కానీ వ్యవస్థను మూసివేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఇక ఆ కొద్ది మాత్రం కూడా తలదాచుకోవడానికి లేదు. అలాగే ఆదివారం రాత్రి నుంచి టెహ్రాన్లో మెట్రో దాదాపు 24 గంటలు తెరిచి ఉంటుందంటూ ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారు. ఇక పాఠశాలలు, మసీదులు కూడా తెరిచి ఉంటాయి, అక్కడ తలదాచుకోమంటూ ఇరాన్ ప్రభుత్వం చెప్తుంది. కానీ
ఎక్కడి నుంచి ఏ బాంబు వచ్చి పడుతుందో తెలియదు. ఆ రకంగా పాఠశాలలు అలాగే మసీదులు, ఒకసారి మీరు గమనించండి, పాఠశాలలు మసీదులు కనుక వీటిపై దాడి చేయరనేది ఇరాన్ లాజిక్. ఇక్కడ పాఠశాలలు కానీ మసీదులు కానీ యుద్ధనీతికి వ్యతిరేకంగా ప్రార్థనా స్థలాలపై కానీ విద్యాలయాలపై కానీ దాడి చేయకూడదని ఒక లాజిక్. కానీ మనం గాజాలో చూసాం. గాజాలో ఏమైంది? ఈవెన్ ఆసుపత్రులు కూడా, హాస్పిటల్స్ కూడా టార్గెట్ చేశారు. ఎందుకంటే హమాస్ టెర్రరిస్టులు సరిగ్గా ఆ హాస్పిటల్స్ కిందే కమాండ్ కంట్రోల్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకుని ఏకంగా ఇజ్రాయెల్ పైకి దాడికి తెగబడ్డారు. అలాంటి అనుభవాలు కోకొల్లలు. కానీ ఇక్కడ ఇరాన్లో కూడా అలాంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పాఠశాలలు మసీదులో దాక్కోమన్న ప్రజలు ఏమాత్రం లెక్క చేయట్లేదు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రభుత్వ ఆదేశాలను కూడా లెక్క చేయకుండా టెహ్రాన్ విడిచి వెళ్ళిపోతున్నారు. ఒకసారి దృశ్యాలు చూడండి. వందల సంఖ్యలో వేల సంఖ్యలో కార్లు. బహుశా ఈ పరిస్థితి, ఇంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇరాన్లో ఇటీవల ఎప్పుడూ రాలేదు. ఎప్పుడో ఇరాన్ ఇరాక్ యుద్ధమైనప్పుడు బహుశా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ అప్పుడు పరిస్థితి వేరు. అప్పుడంతా కూడా ఫిరంగులు, ఆర్టిలరీ గన్లు ఎదురెదురుగా భూభాగంలోకి కొంతమేర అలా చొచ్చుకుంటూ వచ్చి ఆ యుద్ధ ట్యాంకులు లేదా ఫిరంగులో కాల్పులు జరుపుకుంటూ కొంతమేరకు ముందుకు చొచ్చుకొని వచ్చాయి. ఇప్పుడు ఆ యుద్ధం లేదు, ఆ పరిస్థితి లేదు. ఇప్పుడంతా స్మార్ట్. కూర్చున్న చోటే బటన్ నొక్కితే పక్క దేశంపై పడి పేలిపోవాల్సిందంతే. ఇక విమానాలు కూడా లేవు. విమానాల్లో వెళ్ళి బాంబులు వేసేంత సిచ్యువేషన్ టైం కూడా లేదు అక్కడ. కేవలం మిసైల్స్, డ్రోన్స్ కూర్చున్న చోట ఆపరేట్ చేస్తే పక్క దేశం యొక్క ఫిక్స్డ్ టార్గెట్ క్షణాల్లో నిమిషాల్లో అక్కడికి మిసైళ్ళు, డ్రోన్లు బాంబింగ్ చేయబడతాయి. చూడండి ఎంత మార్పు వచ్చింది. ఒకప్పటి ఆర్టిలరీ గన్స్ లేవు, ఒకప్పటి ఫిరంగులు లేవు, ఒకప్పటి యుద్ధనీతి లేదు, ఒకప్పటి భూభాగంలోకి చొచ్చుకుపోయి ఆక్రమించడాలు లేవు. ఇప్పుడంతా కూడా యుద్ధ తంత్రం మారింది. యుద్ధం జరిపే స్టైల్ మారింది. కంప్లీట్గా ఆకాశం నుంచి మిసైళ్ళు, డ్రోన్లు ఏ క్షణం నుంచి ఎటువైపు నుంచి ఏ వస్తాయో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ప్రజలంతా కూడా భయంతో వణుకుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా ఇరాన్లోని నివాసాల ప్రాంతాలపై దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్ ఇక్కడ అంటే ఉల్లంఘించింది కొన్ని నిబంధనలు అంటూ టెహ్రాన్ నుంచి విమర్శలు వస్తున్నప్పటికి కూడా ఇజ్రాయెల్ పెద్దగా వాటిని పట్టించుకోవడం లేదు. సో మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే నేను మీకు ఇందాక చెప్పాను, ఇరాన్ మిత్రదేశమైన హమాస్తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగంలో కొన్ని ప్రాంతాలను నాశనం చేసింది. అలాగే గాజా జనాభా మొత్తాన్ని కూడా స్థానభ్రంశం చేసింది. మీకు మళ్ళీ చెప్తున్నాను, గాజాలో ఇప్పటి వరకు ఒక డజన్ల సంఖ్యలో తిరిగి వెళ్ళి మళ్ళీ వచ్చి ఉంటారు. కానీ ఉత్తర గాజా, దక్షిణ గాజా మొత్తం తుడిచిపెట్టిపోయింది ఇజ్రాయెల్ దాడిలో. ఇప్పుడు ఇరాన్ వాళ్ళకు కూడా ఆ పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్లాల్సిందే. ఇక్కడ ప్రధానంగా రాజధాని వదిలి వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉత్తరం వైపు కాస్పియన్ సముద్రం దగ్గర వెళ్తున్నారు. అలాగే గ్రామీణంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. కాస్పియన్ సముద్రం వైపు వెళ్తున్నారు. అటు నుంచి ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం కూడా మనకు కనబడుతుంది. టెహ్రాన్ నుంచి అయితే మొత్తం మీద ఉన్నత వర్గాలు కావచ్చు, మధ్యతరగతి వర్గాలు కావచ్చు, కంప్లీట్గా కంచి ఖాళీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే దక్షిణ మధ్య ఇరాన్లోని షిరాజ్ నగరంలో గ్యాస్ కోసం పొడవైన క్యూలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే అక్కడ గ్యాస్ స్టేషన్లో కంప్లీట్గా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు, నింపుకొని వెళ్ళిపోతున్నారు. అలా రాత్రులు డే టైంలు కంప్లీట్గా షాప్స్ మూసేశారు, ఇల్లు తాళాలు వేశారు పూర్తిగా. అక్కడి నుంచి ప్రజలంతా కూడా వలస వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేం, ఇంకా ఎవరెవరు ఆ యుద్ధంలో పాల్గొంటారో చెప్పలేం. యుద్ధం కనుక ముదిరితే పరిస్థితి అప్పుడు దారుణంగా ఉంటుంది. అప్పుడు కనీసం దేశం విడిచి పారిపోవడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వెంటనే ఖాళీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇజ్రాయెల్ కూడా మరొకసారి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితుల్లో ఇజ్రాయెల్ తన ప్రాంతీయ శత్రువుపై ప్రాణాంతక దాడులు చేసిన తర్వాత ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రసంగం చేశారు నెతన్యాహు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నిలబడి మీ గొంతులను వినిపించనివ్వండి అంటూ అంటే అటు వాళ్ళ పౌరులను కోరుతున్నారు, ఇజ్రాయెల్ పౌరుని. అలాగే దుష్ట అణచివేత పాలన నుండి మీ విముక్తి కోసం నిలబడడం ద్వారా ఇరాన్ ప్రజలు దాని జెండా వారసత్వం చుట్టూ ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసనమైందంటూ నెతన్యాహు ఇరాన్ ప్రజలకు చెప్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా వాళ్ళ దేశ ప్రజలకు కూడా ఇక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి, పరిస్థితి అయితే చేదాటుతోంది, ఇది ఎటుకైనా దారి తీయొచ్చు అంటూ చెప్తున్న పరిస్థితి. వాస్తవానికి ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్లోని అనేక స్థావరాలపై ఊహించని దాడులు చేస్తున్నారు. ఇరాన్ అత్యున్నత సైనిక జనరల్లు, సైనికాధికారులు,
అణుశాస్త్రవేత్తలు, అలాగే ఇరాన్ మిలిటరీ చీఫ్ బాఘేరి, అలాగే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ IRGC చీఫ్ హుసేనీ సలామీ, చాలామంది, ఒకటి కాదు ఇద్దరు కాదు, దాదాపు 10ల సంఖ్యలో టాప్ 10 కమాండర్స్ అందరినీ కూడా ఎలిమినేట్ చేసింది ఇజ్రాయెల్. అలాగే అణుశాస్త్రవేత్తల్ని ఎలిమినేట్ చేసింది. గ్యాస్ స్టేషన్లు, అణుశుద్ధి కర్మాగారాలు, ఒకటి కాదు రెండు కాదు, అసలు ఇరాన్ అంతా కూడా వణుకు పుడుతోంది. టెహ్రాన్ అంతా కూడా గజగజలాడిస్తోంది ఇజ్రాయెల్. ఇరాన్ కూడా తక్కువేం చేయలేదు, ఇరాన్ కూడా అలాగే దాడులు చేస్తుంది. టెల్ అవీవ్, ఇజ్రాయెల్ సంబంధించిన రాజధాని టెల్ అవీవ్, అలాగే హైఫా, జెరూసలేం, వాళ్ళపై వీళ్ళు విరుచుపడుతున్నారు. రకంగా పరస్పరం దాడులు కొనసాగుతుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం చాలా భీకర దాడులు చేస్తుంది. అది అంతు చిక్కని దాడులు, భయంకర దాడులు. ఇజ్రాయెల్ చేసే దాడులకు ఇరాన్ దగ్గర ఎదుర్కొనే సామర్థ్యం కూడా తక్కువే. ఎందుకంటే ఇజ్రాయెల్తో పోలిస్తే చాలా తక్కువ సామర్థ్యం ఉంది. కాబట్టి ప్రజలు వలస వెళ్తున్నట్టు మనకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఆ దృశ్యాలు చూస్తుంటే. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి, వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఎలా పోతున్నారు జనాలు. ఎందుకంటే ప్రాణాలు కాపాడుకుంటే తర్వాత ఎలాగైనా మళ్ళీ దేశం తిరిగి రావచ్చు. కానీ ఆ యుద్ధంలో కనుక చిక్కుకుంటే తర్వాత బయటికి వెళ్ళడానికి కూడా మార్గం లేదు. చెప్పాను కదా, గాజా ఉదాహరణ అదే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే సిరియా, లెబనాన్, ఇరాక్, వీటన్నిటి మీద ఇజ్రాయెల్ ఎక్కడ వెనుకాడలేదు. వీళ్ళందరి మీద కూడా బాంబింగ్ చేసింది. హౌతీల మీద కూడా విరుచుపడింది. ఇప్పుడు ఇరాన్ వంతు వచ్చింది. ఇంకంతేకాదు పాకిస్తాన్ కూడా మద్దతు ఇస్తే పాకిస్తాన్ కూడా నెక్స్ట్ టార్గెట్ చేయబోతుంది ఇజ్రాయెల్. ఎందుకంటే ఇరాన్ సరిహద్దును పాకిస్తాన్ పంచుకుంటుంది కాబట్టి పాకిస్తాన్ ఏమైనా హుషారు లెక్కలు చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ కూడా టార్గెట్ చేస్తామంటే ఇజ్రాయెల్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక్కడ పాకిస్తాన్ చెందిన నేతలు అవసరమైతే మా అణుబాంబుల్ని మీకు మద్దతుగా వేస్తామంటూ చెప్పినట్టుగా ఇరాన్ లీడర్ సైనిక జనరల్ చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ అబ్బాయి అలాంటిది ఏం లేదు, మేమేం చేయము అంటూ మళ్ళీ డబల్ మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ ద్వంద్వ వైఖరి. పాకిస్తాన్ దొంగ బుద్ధి ఎప్పటికైనా అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ వేదికల మీద ఒక్క మాట కట్టుబడి ఉన్నాడు. పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా తొలుత పార్లమెంట్లో మేము అవసరమైతే సహాయం చేస్తామన్నారు. ఇస్లామిక్ బ్రదర్హుడ్ పేరుతో మేమంతా ఒకటే, మేము సహాయం చేస్తామన్నారు. తర్వాత కాదు అలాంటిది ఏం లేదంటున్నారు. అంటే ఇక్కడ భారత్ ఇజ్రాయెల్ మిత్ర దేశాలు కాబట్టి అవసరమైతే పాకిస్తాన్ కూడా టార్గెట్ చేయడానికి ఇజ్రాయెల్ వెనుకాడదు. సో ఆ రకంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఇరానీయులు చాలామంది అక్కడి నుంచి వలస వెళ్తున్నారు. సో ప్రాణాలు కాపాడుకునేందుకు, ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రస్తుతం అయితే చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. వేల సంఖ్యలో వెళ్తున్నారు. కాబట్టి యుద్ధం ఎన్ని రోజులు సాగుతుందో, ఎప్పటిదాకా సాగుతుందో చెప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఇరాన్ వాసులు చాలామంది వలస వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దీనికి ఇజ్రాయెల్ హెచ్చరికలు కూడా తోడయ్యాయి. సో ఎస్, దాని పర్యవసానమే ఈ దృశ్యాలు. همه منتظرن تا ورود بکنن.